Hi, welcome to our YouTube channel Harita Shravani Vlogs. హాయ్ అందరికీ. మేమైతే ఫస్ట్ టైం ఫ్యామిలీ అందరితో కలిసి ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసామన్నమాట. ట్రిప్ ఏంటంటే మీరు ఫుల్ వీడియో అయితే చూస్తే మేము ఎక్కడికి ప్లాన్ చేసామన్నది మీకు తెలుస్తుంది. చూసారు కదా, ఆల్రెడీ మేమైతే తిరుపతిలో ఇలా బస్ మాట్లాడుకొని అందులో అయితే అందరం ఎక్కేసాము. ఆల్రెడీ బెంగళూరు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అందరూ అలా సెటిల్ అయిపోయారు బస్లో. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మా ఫ్యామిలీ మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. చూసారు కదా, మా అన్న వాళ్ళ పాప మీకు అందరికీ హాయ్ చెప్తుంది. చాలా సందడిగా అనిపించింది. ఇప్పుడైతే మేము బెంగళూరులో ఆల్రెడీ రీచ్ అయిపోయాము, దిగేసామన్నమాట. క్యాబ్స్ కోసం వెయిటింగ్. ఎయిర్పోర్ట్కి అయితే ఇప్పుడు వెళ్ళాలి. సో క్యాబ్స్ మాట్లాడుకొని ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము. అలా మా క్యాబ్స్ అయితే బుక్ అయిపోయాయి. క్యాబ్స్ కూడా వస్తున్నాయన్నమాట. చూసాక క్యాబ్స్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము. ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవాలి. ఎయిర్పోర్ట్ అందరం కలిసి ఇప్పుడు ఫస్ట్ టైం ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నాం అనమాట. ఎక్కుతున్న ఆనందం అయితే చాలా ఎక్కువ ఉంది. కానీ మనకి ఈ మధ్య రీసెంట్గా చూసారు కదా ఫ్లైట్ యాక్సిడెంట్ ఎలా అయిందో, కొంచెం ఆ టెన్షన్ కూడా ఉందన్నమాట. ఫ్లైట్ ఎక్కుతున్నామని చూడాలి మళ్ళా ఎలా ఉంటుందో ఫ్లైట్ జర్నీ అనేది. చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. మేమైతే మా ఫ్యామిలీ అందరం 20 మంది ఫ్లైట్ జర్నీ అయితే చేయబోతున్నాము. మార్నింగ్ అయితే ఇలా బెంగళూరులో అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిన వెంటనే మనకి ఎంట్రన్స్ దగ్గర అయితే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. వెళ్ళి అక్కడ అడిగి వెళ్ళామంటే లోపలికి కంపల్సరీ ఆధార్ కార్డ్ అయితే చెక్ చేస్తారు. కాబట్టి అందరి ఆధార్ కార్డులు అయితే కంపల్సరీ ఉండాలి. అలా ఆధార్ కార్డ్స్ మనం బయట అయినా తీసుకోవచ్చు. బోర్డింగ్ పాస్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత మనం లగేజెస్ అయితే అక్కడ పెడతాం కదా, అక్కడ కూడా మనకి వాళ్ళే ఇస్తారు బోర్డింగ్ పాస్. కాబట్టి అక్కడ కూడా మనం బోర్డింగ్ పాస్ అనేది తీసుకోవచ్చు. అలా లోపలికి వెళ్ళేసి మనకు లగేజ్ వచ్చేసి 60 kgs వరకు లోపలికి అయితే అలో ఉంది. అక్కడే మనకు బోర్డింగ్ పాస్ అనేది కూడా వాళ్ళే ఇస్తారు. ఖచ్చితంగా బ్యాగ్లో అయితే లైటర్స్ కానీ తర్వాత ఛార్జర్ ఇట్లాంటివి ఎలక్ట్రానిక్ వస్తువులు మాత్రం ఏవి ఉండకూడదు, మళ్ళీ బయటికి పంపించేస్తారు. కాబట్టి అలాంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మీరు హ్యాండ్ బ్యాగ్లో అయితే మెయింటైన్ చేసుకోవాలి. ఈ కెమెరాస్, ఫోన్స్, ఛార్జర్ సంథింగ్ ఇంకా ఏమన్నా మీవి ఉంటే అవన్నీ కూడా మీరు హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టుకొని మెయింటైన్ చేసుకోవాలి. మేమైతే అలా లోపలికి ఎంట్రీ అయిపోయాము. చూసారు కదా, బెంగళూరు ఎయిర్పోర్ట్ అంతా అలా చూస్తున్నాం అనమాట. తిరిగి ఫస్ట్ టైం కదా, అందుకని మేము అలా అంతా తిరిగి చూస్తూ ఉన్నాము. చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయండి. ఒక కాఫీ వచ్చే మనకి 200 అక్కడ. మేమైతే ఇద్దరం షేర్ చేసుకున్నాము ఒక కాఫీ తీసుకొని. అలాగా చూసారు కదా, మా అక్క వాళ్ళ అబ్బాయి. మేమైతే ఒక కెమెరా తీసుకెళ్ళాము. సో దాన్ని అలా ఓపెన్ చేసి ఫస్ట్ టైం తీస్తూ ఉన్నాను వీడియో. దానికి హాయ్ చెప్తూ ఉన్నాను. అందరూ అయితే చాలా అలసిపోయారు ట్రావెల్ చేసి. సో కొంతమంది అయితే అలా తిరుగుతూ ఉన్నారు ఎంజాయ్ చేస్తూ, కొంతమంది నిద్రపోతున్నారు. మా అక్కైతే ఫుల్ స్లీప్ అనమాట. అలా అయితే మేమైతే ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. అందరూ అయితే అక్కడ వీడియోస్, ఫొటోస్ అవి ఇవి అని అంటూ బాగా హడావిడిగా తీసుకుంటూ ఉన్నారు మా వాళ్ళు. ఫ్లైట్లోకి అయితే మన లగేజెస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎక్కిస్తున్నట్టున్నారు. అందుకే కొంచెం టైం పట్టింది అనౌన్స్మెంట్ చేయడానికి. ఫైనలీ అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. మనమైతే ఫ్లైట్ ఎక్కడానికి అయితే వెళ్ళబోతున్నాము. చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు అందరూ ఫ్లైట్ ఎక్కడానికి. ఫోన్లు మాట్లాడుతూ వీడియో కాల్స్ అవి ఇవి చేసుకుంటూ ఉన్నారు కొంతమంది. సో మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడనమాట వీడియోస్ తీయడానికి. నడుచుకుంటూ అయితే మనం ఫ్లైట్కి దగ్గరలోకి వెళ్ళిపోతున్నాము. అక్కడైతే మనకి వాళ్ళు
ఇస్తారు కదా టికెట్స్, అవన్నీ చూసుకొని మనం లోపలికి అయితే అలో చేస్తారు. అలా మనకు అలో చేసిన తర్వాత మన సీట్స్ ఏవో వాళ్ళే చెప్తారనమాట. అక్కడ సిస్టర్ మనకు హాయ్ చెప్పమంటే నవ్వుకుంటూ ఉన్నారనమాట, ఇట్స్ ఓకే మ్యామ్ అని. సో అలా మన సీట్స్ ఏవో చూసేసుకొని మేమైతే సెటిల్ అయిపోయాం మన సీట్స్లో. నేనైతే అందరినీ క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ మా ఫాదర్ అయితే ఫస్ట్ టైం కదా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు ఎక్కడానికి. మనకైతే సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళకి అందరికీ కూడా చెప్తారనమాట. ఎలా బెల్ట్ పెట్టుకోవాలి ఎలా అనేది అన్నీ చెప్తూ ఉన్నారు అక్కడ. అలా మన ఫ్లైట్ అయితే వెళ్ళిపోయిందనమాట. చూసారుగా మా నాన్న హ్యాపీనెస్, చాలా బాగా అనిపించింది ఫ్లైట్ జర్నీ. అలా అయితే మనం ల్యాండ్ అయిపోయాము. ఎక్కడో తెలుసు కదా, వారణాసిలో. అలా వారణాసిలో అయితే ల్యాండ్ అయిపోయిన తర్వాత అందరం అయితే దిగుతూ ఉన్నాం అన్నమాట. 1 by 1 వస్తూ ఉన్నారనమాట. మనకి ఆ బస్లో తీసుకెళ్ళి అక్కడ దింపేస్తారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మన లగేజెస్ అన్నీ తీసుకోవాలి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏమిటి అనేది అంతా మనం అడిగి తెలుసుకుందాము అందరినీ. ఫస్ట్ ప్రజెంట్ అయితే మనం అయితే బయటకు వెళ్ళిపోవాలి కాబట్టి లగేజెస్ తీసుకొని మనం బయటకు వెళ్ళిపోదాం. అలా మనమైతే వారణాసి దిగేసి బయటకైతే వెళ్ళిపోతున్నాము. చూసారు కదా, వారణాసి ఎయిర్పోర్ట్ అయితే ఇలా ఉందన్నమాట. మీరైతే ఎవరైనా ఫస్ట్ టైం వెళ్తున్నట్టయితే చాలా జాగ్రత్తగా ఉండాలి వారణాసిలో ఎయిర్పోర్ట్లో. ట్యాక్సీ వాళ్ళైతే ఎవరు అసలు మనల్ని తీసుకెళ్తారో అర్థం కాదు. అసలు చాలా మంది ఒకేసారి వచ్చేస్తారు. లగేజెస్ కూడా మనకు చెప్పకుండానే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. మాకైతే అలానే జరిగింది. మేము జస్ట్ అక్కడ కూర్చున్నాము ఒక 5 minutes అంతే. చాలా మంది వచ్చి ఒకేసారి మీదకి వచ్చేసారు. మా వెహికల్లో రండి మా వెహికల్లో రండి అంటూ చాలా ఫోర్స్ చేశారు. కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ టైం వెళ్తున్నట్లయితే. మేము వెళ్ళిన ఒక 10 minutesకి అక్కడ ఫుల్ రెయిన్ అనమాట. చాలా పెద్ద వాన అయితే పడింది. చాలా బాగా అనిపించింది. మా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తున్నారు, మీరు కూడా వినండి. బాగుంది. ఎట్లా మా ఫ్లైట్ జర్నీ ఎట్లా అనిపించింది? నువ్వు 4-5 మాటలు ఎక్కినావు, నీకు ఎట్లా అనిపించింది? సూపర్ సూపర్. నువ్వు చెప్పాను నీ ఎక్స్పీరియన్స్ ఎట్లా? నేను జస్ట్ ఎట్లా నేను ఫ్లైట్ జర్నీ సూపర్. చూస్తే పైన వస్తాను ఏమన్నా ఏరా ఫ్లైట్లో బాగుందా? పడేం చెప్పలేదు ఫ్రెండ్స్, అలా వెళ్ళిపోతా ఉన్నాడు. పని అడుగు పనితా ఫ్లైట్ జర్నీ ఎలా ఉంది కొత్తగా? అట్లా అనిపించిందా? ఏంటా ఫ్లైట్ జర్నీ ఎలా అనిపించింది? హాయిగా ఉంది, బాగుంది, హాయిగా ఉంది. నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. వచ్చావు నీకు బాగుందా? బాగుంది నాన్న, బాగుంది. అలా వెహికల్ మాట్లాడేసుకొని మేమైతే కాశీ అన్నపూర్ణ సత్రం ఉంది కదండి, అక్కడ దిగాము. మేము ముందుగానే రూమ్స్ అన్నీ బుక్ చేసుకున్నాము. సో అక్కడికైతే వెళ్ళిపోయి రెడీ అయిపోయి బయటకైతే వెళ్ళిపోయాము గంగాహారతి చూడడానికైతే. నైట్ చాలా బాగా జరుగుతుంది గంగాహారతి, చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూడండి గంగాహారతి ఎలా ఉంటుందో. నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది.
చూసారు కదా గంగా హారతి ఎంత బాగా జరుగుతుందో. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదండి, చాలా బాగా అనిపించింది. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అనుకోకుండా నాకైతే దీపం వెలిగించే ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అక్కడ గంగా హారతి ఇస్తారు కదా, దానికి ఒక క్యాండిల్ ఇచ్చి మనకి దీపం వెలిగించండి అని వాళ్ళు చెప్తారు. వెలిగించే ఇది దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.